ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 7వ వారానికి సంబంధించిన నామినేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే హౌస్ మేట్స్ యొక్క బొమ్మలకు ఫొటోస్ ఉంటాయి, ఎవరైతే ముందుగా పరిగెత్తుకెళ్లి సేఫ్ జోన్లో ఉంటారో వాళ్ళు సేఫ్ అయినట్లు, చివరిగా ఎవరు కంటెస్టెంట్ యొక్క బొమ్మకు ఫోటోకి ఉండకపోతే వాళ్ళు నామినేషన్స్ని డిఫెండ్ చేసుకోవాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే సుమన్ శెట్టి పాపం పరిగెత్తలేకపోవడంతో బొమ్మనైతే గనక తనుజ దగ్గర ఉండిపోయింది. అయితే తనుజ అలాగే సుమన్ శెట్టి వీళ్ళిద్దరు ముందే మాట్లాడుకున్నారు. సుమన్ శెట్టి బొమ్మ ఏమో తనుజ తెచ్చేలాగా, తనుజ బొమ్మ ఏమో సుమన్ శెట్టి తెచ్చేలాగా. అయితే సుమన్ శెట్టి పరిగెత్తలేకపోవడంతో సుమన్ శెట్టి తనుజని నామినేషన్ చేసి రీజన్ చెప్పాలి. అయితే సుమన్ శెట్టి చెల్లి నేను నామినేషన్ చేయడానికి నా దగ్గర ఎలాంటి రీజన్ లేదు, ఎందుకంటే నువ్వు హౌస్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇవి, అలాంటిది నిన్ను ఎలా నామినేషన్ చేయగలను అంటూ సుమన్ శెట్టి తనుజకి చెప్తే, అన్నా పర్వాలేదు నన్ను నామినేషన్ చేయి. లాస్ట్ వీక్ కూడా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు కూడా తిట్టారు, ఏదో ఒక పాయింట్తో నన్ను నామినేషన్ చెయ్యొచ్చు అంటే లేదు లేదు నేను చెయ్యలేను, నాకు నేనే నామినేషన్ చేసుకుంటాను అంటే ఈలోగా బిగ్ బాస్ కలుగజేసుకొని వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇది చేస్తున్నారు అని సంజనకి ఇచ్చారు. సంజన నిర్ణయం ప్రకారమే ఎవరు నామినేషన్లో ఉండాలి అంటూ సంజన ఏకంగా సుమన్ శెట్టి పేరు చెప్పి నామినేషన్ చేసింది. సుమన్ శెట్టి చాలా ఏడుస్తూ ఉంటే పాపం తనుజ ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావన్నా, నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, మనం ఏమైనా సరే ఆట కోసమే కదా ఆడుతున్నాం, నువ్వు ఏమీ మనసులో పెట్టుకోవద్దు అంటూ తనుజ గొప్ప మనసుని చాటుకుందనే చెప్పాలి సుమన్ శెట్టిపై. మరి మొత్తానికి మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి.